హలో గాయ్స్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నేను బెంగళూరు నుంచి చిక్మంగళూరుకి వెళ్తున్నా. ఈరోజు చిక్మంగళూరులో నైట్ స్టే చేసి రేపు పొద్దున చార్మాడ్ ఘాట్కి వెళ్తున్నా. చార్మాడ్ ఘాట్ నుంచి మళ్ళా అగుంబేకి వెళ్తున్నా. అగుంబే అనేది కర్ణాటకలోని మోస్ట్ ఫేమస్ హిల్ స్టేషన్ అన్నమాట. ఇదే నేను ఉండే రూమ్ స్టే చేసిండేది. నాకు ఈ రూమ్ వచ్చేసి 2000 పడింది. ఏసీ రూము చిక్మంగళూరులో బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. దీని పేరు సుప్రీం డీలక్స్. టీవీ వచ్చేసి 32 ఇంచులు ఉంది, చాలా పెద్ద టీవీ ఇది. తర్వాత ఇది ఏసీ. తర్వాత కింద ఏదైనా కట్టను, ఏదైనా బట్టలు పెట్టుకోవడానికి. ఇది బెడ్, ఒక టవల్ ఇస్తారు, తర్వాత ఒక సోప్ ఇస్తారు. 24 అవర్స్ వాటర్ సర్వీస్. ఎక్స్ట్రా బెడ్ కావాలంటే 200 పే చేయాలి. అవి కుర్చీలు కూర్చోవడానికి బాగుంది. రూమ్ వచ్చేసి ఇదిగోండి, అద్దంలో నేను ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు. ఫ్రెష్ అప్ అవుతాను, మీ చూపించేసి మీకు బాత్రూమ్ కూడా ఎట్లుందో చూపిస్తాను ఈ వీడియోలోనే. నెక్స్ట్ వచ్చేసి ఇదే బాత్రూము. ఇక్కడ మనకి హాట్ వాటర్ అని, కోల్డ్ వాటర్ అని వాళ్ళే ఇచ్చింటారు. మనము ఏది హాట్ ఏది కోల్డ్ అవసరం లేదు. ఇది షవరు, ఇదిగోండి, ఇది హాట్, దీని పక్కన కోల్డ్. ఇది లెట్రూమ్ బేసిన్. సుస్సు వస్తా అంటే డ్రైవర్ ఆపినాడు. వ్యూ అయితే చాలా బాగుంది, అందుకే వీడియో తీబుద్ది అవుతుంది, తీస్తున్నాను. ఇంకా చార్మాడ్ ఘాట్కి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఉంది. దాదాపు 1 అవర్ పట్టచ్చు. ఇదే నా కారు వచ్చేసి 2000 పడింది. ఇంకా 90 కిలోమీటర్కి 2000 పడింది. ఇంకా ఎక్కువ కిలోమీటర్ అయితే ఇంకా ఎక్కువ ఛార్జ్ చేసుకుంటారు. దాన్ని బట్టి ఎంత పడుతుందో తెలియదు. ఈరోజు అంతాను ఇతనే డ్రైవరు క్లీన్ చేస్తున్నాడు. ఇదే చార్మాడి ఘాట్ అంటాము. మీ 360 యాంగిల్స్ చూపిస్తాను చార్మాడి ఘాట్ని. వీళ్ళంతా సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటున్నారు. మనం అంత పైకి ఎక్కలేము, అంత సాహసము చేయలేము. ఇదే చార్మాడి ఘాట్ వ్యూ పాయింట్. మీరు మాన్సూన్ సీజన్లో వస్తే వర్షాలు పడతాయి, ఎక్కువ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ ఏం కనపడలేదు, వ్యూ పాయింట్స్ అయితే కనపడుతున్నాయి. అప్పుడు వస్తే వాటర్ ఫాల్ కనపడుతుంది, కానీ ఫాగీగా ఉంటుంది, ఏం కనపడదు. ఇప్పుడే రావాల్సింది, ఈ సీజన్లో రావాల్సింది అది. నేను వాటర్ ఫాల్స్ చాలా చూపిస్తాను అగుంబేలో. దాదాపు 4-5 ఉన్నాయి. మీకు ఎన్ని చూపిస్తాను తెలియదు, ఎందుకంటే ట్రెక్కింగ్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది ట్రెక్కింగ్ ఉంటే నేను అలసిపోతాను, ఒకటే చూపిస్తాను. మిగతా వాటర్ ఫాల్స్ ఎప్పుడైనా ఓపుకున్నప్పుడు చూపిస్తా. కాబట్టి అగుంబేకి వెళ్తే ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, పేరు వచ్చేసి కొడులు తీర్థు వాటర్ ఫాల్స్. అది సోమేశ్వర వైల్డ్ లైఫ్ సెంచరీలో హెబ్రి అనే ఊరి దగ్గర ఉంటుంది. ఇది నెక్స్ట్ వ్యూ పాయింట్ చార్మాడి ఘాట్. ఇది అయిపోతానే డైరెక్ట్ ఇంకా అగుంబేకి వెళ్ళిపోతాను. అగుంబే వీడియో చూపిస్తాను. ఇది వ్యూ పాయింట్ ఎలా ఉంది. చార్మాడి ఘాటు అగుంబే మధ్యలో వస్తుంది ఈ రూటు. ఈ వ్యూ పాయింట్ సూపర్. ఈ వ్యూ పాయింట్ పేరు తెలియదు, కానీ చూడడానికైతే అద్భుతంగా ఉంది. కొండలు, గుట్టలు, లోయలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ ఇక్కడ దూరంగా ఎలక్ట్రికల్ పోల్స్ కనపడుతున్నాయి. ఈ వీడియో సరిగ్గా రాదు, ఇంకా వేడి కిరణాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అందుకే సరిగ్గా చూపించలేకపోతున్నాయి. ఎలక్ట్రికల్ పోల్స్ కూడా కనపడవు. జూమ్ చేసే కానీ పిక్సెల్స్ పగిలిపోతాయి, అందుకే చూపించలేదు. ఏమైనా లొకేషనా బాబా. అందుకే ఈ వ్యూ చూడడానికైనా రావాలి అగుంబేకి ఎవరైనా కానీ. ఇలాంటి లొకేషన్స్ మళ్ళీ చూడలేము జీవితంలో. డబ్బు ఎంత ఖర్చు అయిందని ముఖ్యం కాదు, మనము ఎంత చూసామనేది ముఖ్యము ప్రపంచాన్ని.
డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ ఇది చూడుకోకుండా పైకి వెళ్ళిపోతే ఏం చూడలేకపోతాము. అగోంబెకి దగ్గరలో ఈ వ్యూ పాయింట్ ఉంది, చూడడానికి బాగుంది చక్కగా. ఇట్లాంటిది నేను వాల్పారేలాగా చూశాను. వాల్పారే దీనికన్నా వాల్పారే బాగుంది, ఇక్కడ పర్లేదు చూడడానికి. ఇంకా నేను సోమేశ్వర వైల్డ్ లైఫ్ సెంచరీ హెబ్రి కొల్లుతీది వాటర్ ఫాల్స్కి దగ్గరలో వచ్చేసాను. ఇంకా జర్నీ మొదలు పెడతాము. దాదాపు ట్రెక్కింగ్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంటుంది. పోయేకి 2 కిలోమీటర్స్, వచ్చేకి 2 కిలోమీటర్స్. మనము దారిలో అయితే కానీ నడచచ్చు, ట్రెక్కింగ్ అయితే కానీ చేయలేము, చాలా అవస్థ పడాల్సి వస్తుంది. నేను ఇంకా కొంచెం ఫిట్ కావాలి, కానీ దాదాపు చాలా చేస్తూనే ఉన్నాను ఇంకా ఫిట్ కావడానికి. ఇంకా బయలుదేరుతాం. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. ఇది ముందు చెప్పినట్టు మామూలు రోడ్లు అయితే నడవచ్చు, ఇట్లా స్టీప్ ఎక్కువ ఉంటే గిన్న నడచడానికి చాలా కష్టం అవుతుంది. అందులోంచి కొంచెం లావు ఉన్నా కాబట్టి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడండి, చెట్లు వేలు పైకి వచ్చి దీన్నే మెటుకులుగా చేసి ఎట్లా పోలో పైకి. ఇక్కడ జలగలు ఉన్నాయి అంటున్నారు. మేబీ జలగలు ఇక్కడ వచ్చేసి దాదాపు చిన్నగా ఉంటాయి, పెద్దగా ఏమి ఉండవు. నేను తాలో వెళ్ళందరూ అడుక్కుంటూ పోతున్నాను, జలగలు ఉన్నాయంటే ఉన్నాయి అంటున్నారు, చిన్నవి ఉంటున్నారు, అవి ఎక్కుతాయి అంటున్నారు. ఈయన ముసలాయన చాలా ట్రెక్కింగ్ చేసి మళ్ళీ కిందికి వస్తున్నాడు. ఇంతకుముందు చూపించిన అమ్మాయి వీళ్ళ కూతురే ఈయనకి షుగర్ పేషెంట్ అనమాట. ఇతను దారిలో పోయే వాళ్ళందరినీ కూడా బిస్కెట్లు అడుగుతున్నాడు. నన్ను అడిగినాడు, బిస్కెట్లు ఏం లేవని చెప్పాను. నీళ్ళు ఉన్నాయంటే ఉన్నాయని ఇచ్చినాను. సరే, మనం ట్రెక్కింగ్ మొదలు పెడతాం. ఇంకా దాదాపు 1 కిలోమీటర్ వరకు నడిచాను. ప్లేస్ అయితే హైలైట్. నేను లోనావాల పోయినప్పుడు డిస్టర్బెన్స్ అయింది, కానీ దీని పోయినప్పుడు డిస్టర్బెన్స్ అస్సలు కాలేదు. ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా దగ్గరగా 1 కిలోమీటర్ నడిస్తే గిన వాటర్ ఫాల్స్ వస్తుంది. సౌండ్ కూడా వస్తుంది, వాటర్ ఫాల్స్ సౌండ్ దగ్గరలో. నేను ఎలా అలసిపోయినాను చూడండి, నాకంతా పూర్తి స్వెట్ పడిపోయింది. చూపిస్తాను స్వెట్ ఎట్లా గారిందో. ఇదిగోండి, నా బట్టలు అంతా కూడా చెమట గారిపోయింది. ఇది నా అవస్థ. ఓకే, ఇక్కడ చూసిన వాటి చెట్టులో ఇదే పెద్ద చెట్టు. దీని వయసు ఎంత ఉంటుందో తెలియదు, కానీ చూడడానికి చాలా ముచ్చటేస్తా అంటే వీడియో తీసా. ఇది నా మెమరీలాగా ఉండిపోతుంది నా సెల్లో. మొత్తానికి వచ్చేసాను వాటర్ ఫాల్స్కి. ఇంకా కొంచెం దగ్గర పోయి వాటర్ ఫాల్స్ చూపిస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ దూరం నుంచి చూపిస్తున్నాను. నాకు జలగైతే ఇదివరకు కరసలేదు, మేబీ ఉంటే ఉండొచ్చు, చెప్పలేము. జలగ కలిసిండొచ్చు, అది కంటికి కనపడదు అనమాట, చిన్న జలగ. ఎప్పుడైతే అది రక్తం బయటకు వస్తుందో అప్పుడు తెలుస్తుంది జలగ ఎక్కింది అనేది. ప్రస్తుతానికి ఏం ఎక్కలేదు, చూద్దాం. జలగ ఎక్కితే తీసేస్తాను, పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఇంకా దాని పైకి ఎక్కి ముందర పోవాలి. ఈ పక్కన నేనున్నాను, అదిగో ఆ కొండపైకి ఎక్కి ముందర పోతే వ్యూ పాయింట్ ఇంకా బాగా కనపడుతుంది. చూపిస్తాను రండి, పదాము. ప్రస్తుతానికి వ్యూ పాయింట్ కొంచెం బాగానే ఉంది చూడడానికి. ముందర పోతే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి. జనాలు అయితే మస్తుగా ఉన్నారప్ప, వస్తున్నారు ఇక్కడికి. దగ్గరికి వచ్చేసాం వాటర్ ఫాల్స్కి. ఇదే అసలు సిసలైన వాటర్ ఫాల్స్. ఇప్పుడు పై నుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు చూపిస్తాను, చూడండి, ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది వ్యూ పాయింట్, అదిరింది కదా. నాకైతే మస్తుగా నచ్చేసింది. ఇటు అడవిలో ట్రెక్కింగ్ చేయడము, దాదాపు కొండలో చూడడము, సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. కానీ ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలంటే చాలా కష్టపడాలి నాలాంటి వాళ్ళు. ఇంకా 3 పాయింట్స్ ఉన్నాయి చూసేటివి, ఇంకా నా వల్ల కాదు, వీటికే అలసిపోయినాను.
ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ అయిపోయింది, ఇంకా పోయే నాకు ఓపిక లేదు. మిగతా ట్రెక్కింగ్ ఎప్పుడైనా చేస్తాను. ఇది అగుంబే సన్సెట్ వ్యూ పాయింట్, చూడడానికి బాగుంది. వచ్చే దారిలో ఇంకా చిక్మగళూరుకు వెళ్ళిపోతున్నాను. చిక్మగళూరులో స్టే చేసి రేపు పొద్దున హాసన్ పోవాలి. హాసన్లో హెలికాప్టర్ రైడ్ ఉంది. హెలికాప్టర్ రైడ్ చూసేసుకొని బెంగళూరుకి వెళ్ళిపోయి మళ్ళీ మా ఊరికి వచ్చేయాలి. వచ్చే మధ్యలో ఈ కోతులు కనపడినాయి. ఓకే, హాసన్కి వచ్చేసాను. నా టికెట్ కాస్ట్ వచ్చేసి 4,300 రూపాయలు ఒక్కొక్కరికి. దాదాపు ఒక హెలికాప్టర్లో 6 మంది ఉంటారు. మొత్తం అంతా నీళ్ళు చల్లుతున్నారు దాని హెలికాప్టర్ చుట్టూ. నా 6 మంది బ్యాచ్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను, రండి. చుట్టూరు హెలికాప్టర్ ఎట్లా ఉందో చూపిస్తున్నా. వీళ్ళే నా బ్యాచ్. ముసలాతను క్యాప్టెన్ దగ్గర కూర్చున్నాడు, మిగతా వాళ్ళంతా బ్యాక్ సైడ్ కూర్చున్నాము. నేను వచ్చేసి యూట్యూబర్ని కాబట్టి విండో సీట్ కూర్చోలే కాబట్టి నేను విండో సీట్ కూర్చున్నాను. ఇతను ప్రో కెమెరా పెట్టుకొని తీస్తున్నాడు ఎవరెవరు ఎక్కుతున్నారు అనేది. ఓకే, వీళ్ళంతా సహాయకులు ఎక్కించడానికి ముసలోళ్ళని ముతుకల్ని. ఇదిగోండి ఇలా ఎగురుతుంది నా హెలికాప్టర్. నేను దిగినప్పుడు ఈ వీడియో తీశాను, ఎక్కినప్పుడు తీయలేదు. బాయ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అతని సహాయకుడికి వచ్చి ఇక్కడ ఉండకూడదు, మీరు అతని దగ్గరగా తీస్తే ఏమన్నా తగులుతుందేమో అని దూరంగా పొమ్మని చెప్పినాడు. ఓకే ఓకే అని చెప్పాను. నేను హెలికాప్టర్లో కూర్చున్నా, రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉంది, పైకి ఎగరడానికి సిద్ధంగా ఉన్నాము. ఓకే, క్యారీ ఆన్. నా విండో క్లోజ్ చేసేసారు, స్టార్ట్ అయ్యింది. వీళ్ళే నా కొలీగ్స్. ఈ పక్కన 2 కూర్చున్నారు, ఈ పక్కన 3 కూర్చున్నాము. ఇంకా పైకి లేస్తుంది హెలికాప్టర్. ఇది హాసన్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది ఈ జాతర. దీపావళి ఫెస్టివల్ వరకు జరుగుతుంది, 23 వరకు జరుగుతుంది ఈ జాతర. ఈ జాతరలో ఇదే స్పెషాలిటీ అన్నమాట, హెలికాప్టర్ రైడ్. ఇది హాసన్ సిటీ మొత్తం అంతా పైన చూపించేది. సూపర్గా ఉంది కదా హెలికాప్టర్ రైడ్. మీరు చేయాలనుకుంటే రండి, చేయండి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఎలా ఉంటుందో. నాకైతే విపరీతంగా నచ్చింది ఈ హెలికాప్టర్ రైడు. విమానానికి హెలికాప్టర్కి తేడా ఏంటంటే, విమానం పైకి ఎగరాలంటే కొంచెం టైం తీసుకుంటుంది, ఇదైతే అవసరం లేదు, డైరెక్ట్ ఎగిరేస్తుంది. దాదాపు 10 నిమిషాలు తిప్పుతాడు ఇట్లా గాల్లోను. 4,300 రూపాయలు వర్తా అంటే నేను వర్తా అని చెప్పలేను, కానీ ఇట్లా ఎగరేయడంలో ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పదనమాట, డబ్బులు పెట్టాలి తప్పదనమాట. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు ఇది చాలు. ఇంకా మళ్ళీ ఎక్కుతానా అంటే చెప్పలేను. సో ఇప్పుడు నేను హెల్దీ రామ్ రెస్టారెంట్కి వచ్చాను. ఇది బెంగళూరులో ఉందన్నమాట రెస్టారెంట్. ఇది ట్రైన్ పెట్టులో మాది పెట్టినారనమాట రెస్టారెంట్. ఇదే నేను ఆర్డర్ చేసిన ఫుడ్. సో ఇంతటితో వీడియో అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.